Hi everybody, I am artist Tushar from Tushar Painting Studio. Today, I came to visit State Gallery of Hyderabad to witness centenary celebrations and painting exhibition of late Sri Kapu Rajaya. Hyderabad Art Society President and holds one of the great sculptures in Telangana, highly popular in Telangana and world also. Sri Ramana Reddy Garu shown his respect and tribute to his guru, Sri Kapu Rajaya. నిజంగా చెప్పాలంటే కాపు రాజయ్య గారు ఆయన ఒక వ్యక్తి ఒక కుటుంబానికి సంబంధించిన వాడు కాదు, ఈ తెలంగాణకి సంబంధించిన వాడు, ఈ తెలంగాణ కుటుంబానికి సంబంధించిన వాడు. Late Sri Kapu Rajaya appreciated and honored by many great people. Senior artist and popular sculptor Sri G.Y. Giri said, "It's an honor to be a part of this contribute and experience such a rich legacy of creativity and culture." Then he continued. నా పేరు G.Y. Giri, పుట్టింది ఇక్కడే, పెరిగింది ఇక్కడే, చదివింది ఇక్కడే. జయంతిలో పెయింటింగ్ చేసిన, స్కల్ప్చర్ చేసిన, గ్రాఫిక్స్ చేసిన, ఫోటోగ్రఫీ చేసిన. కాపు రాజయ్య నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ లాగా, వయసులో చాలా పెద్దోడు కాదని కాదు. ఆయన ప్రెసిడెంట్ 25 సంవత్సరాలు. సౌత్కి కళారత్న అవార్డు వచ్చేది డిసైడ్ అయ్యింది మీటింగ్లో. నెక్స్ట్ మీటింగ్లో పర్సన్ డిసైడ్ చేయాలి. భాస్కర్ని రిక్వెస్ట్ చేసిన. సీనియర్ మాస్టర్ రాజయ్య అన్నాడు, మంచి వర్క్ చేస్తాడు, సొంత గ్యాలరీ ఉండదు, హైదరాబాద్ గ్యాలరీకి ప్రెసిడెంట్ కూడా, ఎక్స్ లలిత్ కళ మెంబర్. అవార్డు ఫంక్షన్ సిద్దిపేటలో అయింది. ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత నేను పోవడం మానేస్తాను సిద్దిపేట, లేకపోతే సంవత్సరంలో 3-4 సార్లు పోయింది. నేను చాలా మంచోడు రాజయ్య సార్, కాదని కాదు. యాజ్ ఎ టీచర్, యాజ్ ఎ good person, he is a very good person. Thank you. నుంచి హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ నేను క్లోజ్గా వాచ్ చేస్తుండేవాడిని. అక్కడ జరిగినటువంటి యాక్టివిటీస్, అవార్డ్స్ ఫంక్షన్స్ అవన్నీ కూడా చూసేవాడిని నేను. మన రాజయ్య గారు 1968 నుంచి బాగా పరిచయం. వారు చేసినటువంటి పెయింటింగ్స్ అవన్నీ కూడా నేను అబ్జర్వ్ చేసేవాడిని. వారు మోస్ట్లీ ఎక్కువ ఫోక్ పెయింటింగ్స్ అవి చేసేవారు. తర్వాత 2005 or 2006లో ఆయనకి నేషనల్ అవార్డు వచ్చింది. మేమందరం కూడా చాలా సంతోషించాం. ఆ టైంలోనే మేము సిద్దిపేటకు వెళ్ళి అక్కడ సెలబ్రేషన్ చేసుకున్నాము. అదేవిధంగా ఇక్కడ హైదరాబాద్ ఆర్ట్ సొసైటీలో
సారు 2 terms ప్రెసిడెంట్గా ఉన్నారు. నేను అదే టైంలో నేను సెక్రటరీగా ఉండి మేమందరం కలిసి ఒక గ్రూప్గా ఆర్ట్ యాక్టివిటీస్ అవి చేసేవాళ్ళం. రాజయ్య గారితో నాకు 25-30 సంవత్సరాలు సహచర్యం ఉంది. మేము క్యాంపులకు వెళ్ళేవాళ్ళము. తర్వాత ఢిల్లీ నుంచి వేరే కులు మనాలి వేరే ప్లేసెస్కి కూడా పోయి మేము ఆన్ ది స్పాట్ పెయింటింగ్స్ చేసేవాళ్ళం. ఆ పెయింటింగ్స్ అన్ని కూడా ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఎగ్జిబిషన్ చేసాము. దానివల్ల మేము ఆర్టిస్టులు అందరం కలిసి మేము ఆ ఎగ్జిబిషన్ చేయటము, తర్వాత పెయింటింగ్స్ గురించి అక్కడ అట్మాస్ఫియర్ గురించి అదంతా కూడా మేము షేర్ చేసుకునేవాళ్ళం. అందువల్ల మాకు ఇక్కడ హైదరాబాద్ ఆర్టిస్టులతోనే కాకుండా ఢిల్లీలో ఉన్నటువంటి ఆర్టిస్టులు, తర్వాత చండీగఢ్లో ఉన్నటువంటి ఆర్టిస్టులు, చెన్నైలో ఉన్నటువంటి ఆర్టిస్టులు, బెంగళూరులో ఉన్నటువంటి ఆర్టిస్టులు అందరూ ఒక ఫ్యామిలీ అల్లి మేమంతా ఉండేవాళ్ళము. అది ఇప్పుడు కూడా నేను కూర్చొని కళ్ళు మూసుకొని కనుక చూస్తే ఆ సంఘటనలు అన్నీ కూడా ఒక రీలల్లే నాకు కనపడుతూ ఉంటుంది. అది చాలా మంచి ఎక్స్పీరియన్స్ అది. అందువల్ల ఈ ఎగ్జిబిషన్కి నేను ఎందుకు వచ్చానంటే రాజయ్య గారి సెంటినరీ సెలబ్రేషన్స్ సందర్భంగా వాళ్ళు పెయింటింగ్స్ అన్ని కూడా డిస్ప్లే చేస్తున్నారు. నేను రాజయ్య గారితో ఉన్నటువంటి స్నేహభావము, తర్వాత కలిసి మేము పనిచేసాము, కలిసి మేము నడిచాము. అందువల్ల వారి ఎగ్జిబిషన్ కంపల్సరీగా చూడాలి అనే ఉద్దేశంతో నేను కష్టమైనా కూడా నేను మా ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళ ఎగ్జిబిషన్ చూసి నేను సంతోషించాను. నాకు చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళ ఎగ్జిబిషన్ చూడటానికి. చాలా థ్యాంక్స్. Thank you so much, Hal. Thank you.